స్టోరీ అంటే తెలుస్తుందండి. పూర్తిగా అంటే కొందరు చెప్పరండి, కొందరు ఓన్లీ కాన్సెప్ట్ చెప్తారు, కొందరు స్క్రిప్ట్ మొత్తం ఇస్తారు అది చదవమని. సో కొన్ని అలా చేస్తాం, కొన్ని నరేట్ చేస్తారు. అంటే ఓవరాల్గా ఫిల్మ్ ఏంటి, ఆ ఫీల్ ఏంటి, ఆ మూడ్ ఏంటి అనేది అయితే తెలుస్తుంది. అంటే అది తెలియకుండా చేయలేం కదా. ఇప్పుడు ఏంటి అందులో ఏం చేయాలి, ఎలా చేయొచ్చు అంటే పోస్టర్ చూశాక ఒక ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు ప్రతి సినిమా మీద. అంటే ఏదైనా పోస్టర్ చూడగానే ఈ సినిమా ఇలాంటిది అయ్యి ఉంటుంది అని, వచ్చాక థియేటర్కి అలాగే రిలేటెడ్గా ఉండాలి. అదేదో అవేగా ఉంటే మళ్ళీ బాగోదు కదా. అంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమా పోస్టర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, స్పైడర్ మ్యాన్ బిల్డింగ్లు ఎక్కుతున్నట్టు పోస్టర్ ఉంటుంది. ఇట్స్ కామన్ పోస్టర్, అంటే స్పైడర్ మ్యాన్ 1, 2, 3 ఏది వచ్చినా అది ఉంటుంది. సో యూ రిలేట్, వాడు బిల్డింగ్లు ఎక్కేస్తాడు దూకేస్తాడు అని చెప్పి వెళ్ళి చూస్తే అదే ఉంటుంది. అలా కాకుండా ఇంకేదైనా ఉంటే మళ్ళీ డిసప్పాయింట్ అవుతాం కదా. సో అందుకని ఆ జాగ్రత్త కోసమే ముందు కథ వినడం లేదా కాన్సెప్ట్ తెలుసుకోవడం అనేది చేస్తాం మేము. అంటే గతంలో బ్లాక్ బుక్స్ అని దొరికాయండి. ఎవ్రీ ఇయర్ బ్లాక్ బుక్ లాంచ్ చేసేవాళ్ళు. సో కంపల్సరీగా తెచ్చుకుని చూసేవాళ్ళం. అందులో ఫేమస్ ఆర్టిస్ట్స్ ఇలిస్ట్రేషన్స్ చేసేవాళ్ళు కానీ వరల్డ్ వైడ్ వాళ్ళవన్నీ ప్రింట్ చేసేవాళ్ళు. అందులో ఇంతలా బుక్ ఉండేదన్నమాట. సో అప్పట్లో అదే రెఫరెన్స్ గైడ్ లాగా మాకు. సో ఎప్పుడు ఊరికే చూస్తూ ఉండేవాళ్ళం, అంటే ఎవరెవరు ఎలా చేస్తున్నారు ఏంటి, కీప్ అస్ అప్ అవర్ సెల్ఫ్ అప్డేటెడ్ అని చెప్పి. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా అన్నీ గూగుల్కి వెళ్ళి ఫేమస్ పోస్టర్స్ అంటే వస్తాయి, ఫేమస్ డిజైనర్స్ అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్, ఫేమస్ ఫోటోగ్రాఫర్స్ అంటే వాల్పేపర్స్. అలాగే ఇప్పుడు అంటే ఇదివరకు ఈ వెబ్సైట్స్ వాటిలో ప్రతి సినిమా వాల్ పోస్టర్ ఉండడం అనేది ఉండేది కాదు. ఏదైనా సినిమా ఉందంటే ఆ డిజైన్ కంపల్సరీగా వెళ్ళి రోడ్ల మీద చూసి రావాలి, గోడల మీద. ఇప్పుడు ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త వాల్ పోస్టర్, అంటే సినిమా రాగానే వాల్ పోస్టర్స్ అన్ని అప్డేట్ చేయడం, ఫోటో గ్యాలరీస్ ఇవన్నీ అయిపోయాయి కదా. సో ఇక్కడి నుంచి అన్నీ చూసేసుకుంటున్నాం. సో రెఫరెన్స్ అదే అనమాట. అలా కాకుండా జనరల్గా ఇదివరకు మేము ఆదిత్య మ్యూజిక్ అనే కంపెనీ ఉంది కదండి, వాళ్ళ ఇన్లే కార్డ్స్, క్యాసెట్స్ అండ్ సీడీ ఇన్లే కార్డ్స్ అన్నీ చేసేవాళ్ళం అనమాట. అంటే సినిమాలు చేయకముందు, అంటే ఇప్పటికీ చేస్తాము కాకపోతే అప్పుడు మేజర్గా వర్క్ చేసేవాళ్ళం మేము. అయితే అప్పుడు ఈ ఐడియాస్ ఎలా చేయాలి, వందల క్యాసెట్లు చేస్తూ ఉండేవాళ్ళం. మా దగ్గరికి వచ్చేసరికి స్టాగ్నెంట్గా అయిపోయేది. అంటే ఏం చేస్తున్నా మళ్ళీ అవే ఏదో అలాంటిది మనం చేసిందే మనం మళ్ళీ చేస్తామా, కలర్ మార్చి అని అనిపించేది. అప్పుడు అలా మ్యూజిక్ వరల్డ్కో సంగీత్ సాగర్కో అలా వెళ్ళి తిరిగేసి మళ్ళీ అన్నీ సీడీలు క్యాసెట్లు అన్నీ చూసి ఏం కొనకపోయినా అంతా బ్రౌజ్ చేసి లాస్ట్కి ఏదో ఒక సీడీయో క్యాసెట్ కొనుక్కుని వచ్చేవాళ్ళం. సో అట్లా అప్డేట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి కొంచెం అప్డేట్ చేసుకోవడానికి బాగా అవకాశాలు ఉంటాయి. పబ్లిసిటీ ఆర్టిస్ట్ యూనియన్ ఉందండి, అసోసియేషన్ ఒకటి ఉంది. ఆల్మోస్ట్ 180 డిజైనర్స్ ఉన్నారనుకుంటా అందులో ఎన్రోల్ అయిన వాళ్ళు. సో కొత్త వాళ్ళు ఇంకా వస్తున్నారు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు ఇంకా చేస్తున్నారు. సో మోనోపలి అనే కాన్సెప్ట్ లేదు అసలు. అంటే రెగ్యులర్ క్లయింట్స్ అంటే ఇప్పుడు మేము ఉన్నామండి, ఇప్పుడు దిల్ రాజు గారి సినిమాలు చేస్తున్నాం బొమ్మర్ల టైం నుంచి. అలా ఆయనకి మాకు ట్యూన్ అయిపోయింది, ఇంకా ఆయన సినిమాలన్నీ మేమే చేస్తున్నాం. ఎప్పుడన్నా మాకు ఆయనకి ఏమన్నా వ్యత్యాసం వచ్చినా, లేకపోతే మేము వద్దనుకున్నాం ఆయన వద్దనుకున్నాం వెళ్ళిపోతే కానీ వేరే ఎవరినో వచ్చి చేసే ఆస్కారం ఉంటుంది. సో అట్లా అనమాట. సో అట్లా మాకు కంటిన్యూస్గా మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ మా దగ్గరే ఉండిపోతున్నారు. ఏం ఉండవండి, అట్లా ఏముంటుందండి ఆస్కారం, మనస్పర్ధలు అంటూ ఏముండదు అసలు. అంటే క్రియేటివ్గా ఇప్పుడు మేము ఏమైనా చేసింది ఎవరికైనా నచ్చపోతే బాగాలేదని చెప్తారు. సో వీ హ్యావ్ టు టేక్ ఇట్. బాగాలేదు, ఓకే ఇంకోటి ఏమైనా చేద్దామని మళ్ళీ చేసి చూపిస్తుంది. పైరసీ, ఇందులో పైరసీ ఛాన్సే ఉండదు. అంటే ఇన్స్పిరేషన్ అంటారు దీన్ని యాక్చువల్గా. అంటే పైరసీ అనకూడదు. ఇప్పుడు మేము చేసిన డిజైన్ వేరే వాళ్ళకి నచ్చి ఇంకోలా దాన్ని అడాప్ట్ చేసుకుని చేస్తారు, లేదు వేరే ఏదో ఎవరైనా డిజైనర్ చేసింది మాకు నచ్చింది అనుకోండి, మేము దాన్ని అడాప్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మేము అన్నట్టు హాలీవుడ్ పోస్టర్స్ అవి లేదా ఈ బ్లాక్ బుక్స్ కానీ లేదా ఇంటర్నెట్లో కానీ ఏదైనా చూస్తాం, అది మాకు స్ట్రైకింగ్ అనిపించింది, ఇది అలా గుర్తుండిపోయి ఎప్పుడన్నా మేము చేసేటప్పుడు సబ్కాన్షియస్గా ఉండిపోతే రావచ్చు, లేదా ఇంటెన్షనల్గానే మేమే చేయొచ్చు. ఇలా ఇది బాగుంది, ఇది మన తెలుగు సినిమాలో మన దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంది, దానికి ఇదైతే సరిపోద్ది, ఇలాంటి చేద్దాం అంటే అది చేస్తాం యాస్టీస్. సో అది మనం ఒక విధంగా పైరసీ అనొచ్చు, కానీ యాక్చువల్గా ఇట్స్ ఇన్స్పిరేషన్. అంటే అది చూసి ఇన్స్పైర్ అయ్యి మేము అడాప్ట్ చేస్తాం మాకు కావాల్సినట్టు. చాలామంది చెప్పారండి. కృష్ణవంశీ గారు ఫస్ట్ టైం మేము అది చూపించగానే బాగున్నాయి, సో యు గో హెడ్ మీరు చేయండి అని చెప్పారు. తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఈ లైక్ డార్ వర్క్ వెరీ మచ్ అనమాట. అంటే మేము ఒక ఫ్రెండ్కి విజిటింగ్ కార్డు ఒకటి చేసి ఇచ్చామండి. ఆయనకు ఫోటో స్టూడియో ఉండేది. ఆయన విజిటింగ్ కార్డు అనుకోకుండా రామ్ గారి చేతికి వెళ్తే ఆయన కార్డు చూసి చాలా బాగుంది, ఎవరు చేశారు ఈ కార్డు అని అడిగారు. విజిటింగ్ కార్డు ఫొటోస్ ఫేసెస్ అని ఒక ఫోటోగ్రాఫర్ది లోగో అండ్ అది చేసాం అనమాట. అది నచ్చి ఎవరు చేశారు ఏంటి అంటే ఇట్లా మా ఫ్రెండ్స్ చేశారంటే ఒకసారి పిలిపిమని అట్లా. సో ఆ రోజు అనిల్ వెళ్ళి కలిశాడనమాట రామ్ గారిని. సో విజిటింగ్ కార్డు నచ్చి ఆయన సినిమాలు అవి కూడా చేస్తారంటే చేసామండి, ఆల్రెడీ చాలా సినిమాలు చేసాము అది ఇదంటే, సరే నాది తెలుగు ఫిల్మ్ స్టార్ట్ చేస్తాను అది మీరు చేయండి అని. సీయింగ్ ద విజిటింగ్ కార్డ్ హీ గేవ్ అస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఆ తర్వాత అలా ఆయన తెలుగులో చేసిన సినిమాలు చాలా చేసాము. తర్వాత మరి బొమ్మరిల్లు చేసాము, అది కూడా ఫస్ట్ టైం ప్యాటర్న్
లవ్ లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ ఆ క్యాప్షన్ అవన్నీ పెడితే దిల్ రాజు గారికి కూడా బాగా నచ్చింది. సో అప్పటి నుంచి ఆయన కూడా రెగ్యులర్గా ప్రత్యేకంగా అంటే ఉండేయండి, అంటే అప్పుడప్పుడు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొన్నిటికి పెడుతున్నారు, కొన్నిటికి పెట్టట్లేదు.